మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది కలిసి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'వారణాసి'. సో, దానికి సంబంధించి ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయిపోయింది. కాకపోతే అది టీజర్ కాదు. జస్ట్ స్టోరీ ఎలా ఉంటుంది అని చూపించే ఒక వీడియో మాత్రమే. అసలైన టీజరు, ఒక డైలాగ్‌తో కూడుకున్న టీజరు మనకైతే తొందరలో రిలీజ్ అవ్వబోతుంది. ఎందుకంటే మనకి 'అవతార్' అనే ఒక సినిమా వస్తుంది. జేమ్స్ కామెరూన్‌ది. ఆయనతో పాటుగా రిలీజ్ చేపిద్దాం. ఆయన సినిమాతో పాటుగా థియేటర్‌లో రిలీజ్ చేపిద్దాం అని చెప్పి వీళ్ళైతే అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా దానికి సంబంధించిన విజువల్స్ అయితే ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయన్నమాట. రాజమౌళి గారు కూడా చాలా కంగారు పడుతున్నారు. దానికి తోడు ఈ టీజర్ అసలు ప్లాన్‌లో లేదు. ఎందుకంటే సినిమా రిలీజు ఆల్మోస్ట్ 9 నెలల్లో మనకు కంప్లీట్ అయిపోద్ది. వెంటనే రిలీజ్ ఉంటుంది అని చెప్పి రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో, మళ్ళీ ఇంకో కొత్త టీజర్ అంటే మళ్ళీ ఫ్యాన్స్ దాన్ని మిస్‌యూజ్ చేస్తారు. మేబీ సినిమా మీద హైప్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది కదా! అని చెప్పి ఆయనైతే రిలీజ్ చేయకూడదు అనుకున్నారు. బట్ ఎలా ఒకలాగా అది ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకైతే లీక్ అయ్యాయన్నమాట. సో, ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా మనకు టీజర్‌లో వచ్చిన కొన్ని విజువల్స్. కానీ ఈ ఒక్క టైటిల్ చూడండి. ఇది మాత్రం మనకు టైటిల్‌లో వచ్చింది కాదు. సో, టీజర్‌లో మనకి కంప్లీట్‌గా చూపించిన విజువల్స్ అయితే కాదు. ఖచ్చితంగా సినిమా మీద ఉండే అంచనాలైతే రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఈ టీజర్ గానీ మనకి అందరికీ లీక్ అవ్వలేదు. బట్ కొంతమందికి లీక్ అయింది. ఒకవేళ ఎవరికైనా చూసుంటే మీకెలా అనిపించిందో చెప్పండి. దాంతో పాటుగా ఈ సినిమాకి బడ్జెట్ కూడా చాలా ఎక్కువ గైస్. ఆల్మోస్ట్ 1500 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క ఎంట్రీ సీన్‌కి మాత్రమే వాళ్ళు 700 కోట్లు, 800 కోట్లు. సో, అట్లాగా ఒక ఫస్ట్ హాఫ్ వరకు పెట్టుకున్నారనమాట. సో, ఈ లెవెల్ ఆఫ్ ఖర్చు అనేది మనం ఇంతకుముందు వరకు కూడా ఏ సినిమాకి కూడా చూడలేదు. మన తెలుగులో వచ్చేసి హైయెస్ట్ బడ్జెట్ పెట్టిన సినిమా 'కల్కి'. సో, 'కల్కి'కే ఆల్మోస్ట్ 700 కోట్లు అనేది హైయెస్ట్ బడ్జెట్. ఇప్పుడు దాన్ని మించి ఈ సినిమా తీస్తున్నారంటే ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. సో, నాకైతే సినిమా మీద చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరి మీకేమనిపించింది ఏంటి? దయచేసి కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.